ఎన్నో శ్రమలు వస్తాయి. పైకి శ్రమ రావద్దు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ రోజు భర్త అప్పటిదాకా కూలిగా ఉంటాడు. నేను ఉపవాసం ప్రార్థన చేసుకున్న చేపలు ఆశ్చర్యంగా ఉన్నాడు. చేయకపోతే చేప నేల పడతాడు, దాంట్లో రోడ్డు మీదకి వెళ్తాయి. ఇదే శోధన. శ్రమ రావడం వల్ల అపవాది కలిగించేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు మార్గం తెచ్చాడు అంటే దానిలోకి వెళ్ళకుండా ఎలా అడ్డుపడదామా అని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, అయ్యా వినిపించే దేవుడు మీ బాధలు వినిపిస్తున్నాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడన్నాడు. యెహోవా అనే నామము ఆయన క్రియను చూపిస్తూ ఉంది. ఆయన గొప్ప క్రియని మధ్యలో చేయబోతున్నారు. అయితే మీరు చేయాలి తెలుసా? ఆయనకు విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మకం ఉంచాలి. ఆయన పక్షంగా వచ్చినటువంటి నా మాటలు నమ్మండి, నేను చెప్పిన రీతిగా మీరు నడుచుకోండి. సందేహాలతో ఉన్నారు దీనిలో. ఇశ్రాయేలు ప్రజలు సందేహాలతో ఉన్నారు. అందుకే అంటాడు, నా నామము యెహోవా మీరు తెలుసుకుందరు అంటే యెహోవా అనే మాట, నా మాటకి అర్థం చెప్పలేమంట. యెహోవా అనే నా మాటకు అర్థం చెప్పలేదు. ఎందుకంటే అది ఎంతో బలము కలిగినటువంటి నామము. అందుకే మన పాట కదా, యెహోవా నీ నామము ఎంతో ప్రత్యక్షమయ్యారు కానీ ఆయన పేరు చెప్పాల. కానీ వీళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన బలమైనటువంటి కార్యాలు చేయబోతూ ఉన్నాడు. వారు దాన్ని భక్తుల దాసత్వం నుంచి విడిపించే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అయితే విడిచేయాలి, ప్రతి భక్తులు కూడా విశ్వసించాలి. మీ మధ్యన పోరాడడానికి పరువును ఎదురు చేయడానికి దేవుడు ఎవరు తెలుసా? మోషేసుడు. అయితే ముందు మీరు విశ్వసించిన వారైతే మీ పక్షాన పరువుతో మాట్లాడడానికి దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన బలమేంటో మీకు తెలియదు, ఆయన గొప్పతనమేంటో మీకు తెలియదు. నేను కళ్ళారా చూశాను. అందుకే అపోస్తలుల కార్యక్రమంలో 7వ అధ్యాయంలో చెప్పినట్టు కదా, పొలంలో చూశాను ఆయన కార్యాన్ని. ఆయన కార్యాన్ని తెలుసా? ఆ పొలం మనుషులు కానీ ఎక్కడ కానీ కూడా అందులో గంభీరమైన స్వరంతో మాట్లాడండి. నా ప్రజల మొదలు నేను ఆలోచించాను, ఇశ్రాయేలు నాయకులను పంపుతున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించు అని చెప్పాడు. ఆ బాధ్యత నాకు చెప్పాడు. కాబట్టి ఆయన పక్షాన్ని మేము మొదలుపెడుతూ ఉన్నా ఆయన మిమ్మల్ని జ్యేష్ఠ కుమారుడుగా చేసుకోబోతూ ఉన్నాడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఎంతమంది జ్యేష్ఠ కుమారులు ఉన్నారు? జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? ఇంట్లో చిన్న కుమారుడా? చూడండి, యెహోవా దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి ఒక కుమారుడిని ఏర్పరుస్తున్నాడు. అంటే తన రాజ్యం అంతా ఎవరు ఇవ్వబోతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వాలి అంటే కనుక వారు దేవుని యొక్క పేరు తగినట్టుగా నడుచుకోవాలని, యెహోవాకు భయభక్తులు కలిగి వారు నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క బలమైనటువంటి నామానికి తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకుని అనుసరించి నడుస్తావో ఆయన విడిపించగల సమర్థుడు, ఆయన విడిపించగల గొప్ప సమర్థుడు. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఎంతో ధైర్యం ఉప్పొంగిపోతుంది. పరలోకానికి వెళ్ళడానికి ధైర్యం లేనటువంటి మోషేకి అయ్యా పరలోకం ఒకసారి కాదు 1000 సార్లు మాట్లాడుతున్నా, ఒకసారి కాదు 1,00,000 సార్లు ఆయనతో పోరాడడానికి సిద్ధమే. ఎలా సిద్ధమయ్యా అంటే నా దేవుడు నాకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరున్నారు? ఇశ్రాయేలు అందరి పక్షాన పరలోకం మాట్లాడడానికి ఎవరున్నారు ధైర్యం అంటే దేవుడు చెబుతున్నటువంటి మాటలు మోషేకి ధైర్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నమ్మకం కలిగింది కాబట్టి మోషే కూడా నమ్మకం కలిగింది, ఈయన ఈ ప్రజలను విడిపించగలవాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆయన విశ్వాసించాలి. అందుకే ఫిబ్రవరి 4 దేవునికి